దీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్న 6,758 మందికి 25,000 గౌరవ వేతనం చెల్లించాలని, నిత్య పూజలకు మరో 10,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్చకులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో దేవాదాయ శాఖ ఏడీసీ కృష్ణవేణికి దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేస్తున్న అర్చకులు. సరే, ఇక వీళ్ళు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిండ్రు, దీన్ని తప్పుపట్టుడు లేదు. కానీ ఒకటి గుర్తు చేసుకోండి, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేద పాఠశాలలు ఏర్పాటు చేయాలి. వేద పాఠశాలలు ఏర్పాటు చేసి అలా అర్చకత్వానికి సంబంధించిన మంత్రాలన్నీ ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీలకు నేర్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు ఉంటారు. 4 కోట్ల ప్రజలకు 1% లేని బ్రాహ్మణులు అర్చకత్వం చేస్తూ అర్చకత్వం ద్వారా వచ్చే సంపాదనను సంపాదిస్తున్నారు. మరి కాబట్టి ఎస్సీ, బీసీ, ఎస్టీల నుండి కూడా అర్చకులు వెళితే ఈ భక్తులుగా ఉన్నవారు, ఎస్సీ, బీసీ, ఎస్టీలలో భక్తులుగా ఉన్నవారు కావచ్చు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నవారు కావచ్చు, వాళ్ళు ఇచ్చే సంభావన వీళ్ళ ఇంటికి వెళ్తుంది. బీసీలు ఇచ్చే సంభావన బీసీల ఇండ్లలకు, ఎస్సీల ఇండ్లలకు, ఎస్టీల ఇండ్లకు వెళ్తాయి. కాబట్టి ఇంకా దేవాలయాలకు ఎస్సీ, బీసీ, ఎస్టీలను దూరం పెట్టడం, ఇంకా దేవాలయాల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీలకు అర్చకత్వం ఇవ్వకపోవడం, ఇంకా దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలని చిన్నజీయర్ స్వామి లాంటి ఒక నీచుడు చెప్పడం, ఇవన్నీ పక్కన పెట్టి హిందుత్వంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. ఒకనాడు పూలే గారు చేసిన కార్యక్రమాలు, ఒకనాడు అంబేద్కర్ గారు తిరగబడిన విధానాల వల్ల ఈరోజు మనం గుడి మెట్లు ఎక్కేదాకా వచ్చినాం. ఇప్పుడు గుడి మెట్లు కాదు, మన వెంకటేశ్వర స్వామికి మనమే ఆరతులు పట్టాలి, మన శివునికి మనమే ఆరతులు పట్టాలి, మన రామునికి మనమే ఆరతులు పట్టాలి, మన ఆంజనేయుడికి మనమే పూజలు చేసుకోవాలి. ఇది హిందుత్వంలో విప్లవం. చూడు, 1% లేని వాళ్ళు నెలకి 25,000 కావాలి దీప నైవేద్యానికి అని వచ్చి ఇచ్చిండ్రు. సంతోషమే, మీ హక్కుల కోసం మీరు కొట్లాడండి, తప్పులేదు. కానీ గుడిలో అర్చకత్వం చేసే వాట కూడా మన ఎస్సీ, బీసీ, ఎస్టీలకు రావాలి. అదే హిందుత్వంలో విప్లవం, అదే దేవునికి సరైన గౌరవం. ఎవరైతే అత్యధికులు దేవుని పట్ల ప్రేమతోటి మెలుగుతానో వాళ్ళ నుండి ఒక పూజారులు పుట్టుకరావాలి. ఇది బహుజన రాజ్యం వస్తే సాధ్యమవుతుంది. లేదా కాంగ్రెస్ ఇవ్వవలసిందే, దీన్ని బీజేపీ ఇవ్వవలసిందే. ఇప్పుడు అయోధ్యలో అంగరంగ వైభవంగా రామాలయం కట్టుకున్నాం. రామాలయంలో పూజారులు ఎవరు? మన రామునికి పూజలు చేసేటోళ్ళు ఎవరు? కనీసం పోయి మన రాముని తాకే అవకాశం ఇస్తారా వీళ్ళు? ఇవ్వరు.